రామభక్తులందరూ హనుమంతుడి భక్తులే. కానీ హనుమంతుడి మాత్రం తన స్వామి భక్తులే తన భక్తులంటూ ఎంతో ఔన్నత్యాన్ని ప్రదర్శించుకున్నాడు. అందుకు రాముడు కూడా ఎవ్వరికీ ఇవ్వనంత గుర్తింపును, తన హృదయంలో స్థానాన్ని ఒక ఆలింగనంతో హనుమంతుడికి అపురూపమైన బహుమతిగా ఇచ్చేశాడు. సాక్షాత్తు రామచంద్రుడే హనుమంతుని ఆలింగనం చేసుకొని సర్వోన్నతమైన స్థానం కట్టబెడితే, హైదరాబాద్ పాత బస్తీలో మాత్రం ఇప్పుడు ఆ హనుమంతుడికే ఆదరణ లేకుండా పోయింది. హైదరాబాద్ చరిత్రను, భాగ్యనగర్ ప్రాచీనతను సుసంపన్నం చేస్తున్న హనుమంతుడి దేవాలయాలకు ఇలాంటి దుర్గతి ఎందుకు పట్టింది? ఎవరు దీనికి కారకులు? హైదరాబాద్ పాత బస్తీలో మరో పురాతనమైన గుడి ఉంది. అది ఎంత పురాతనమైంది అంటే హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్రతో సమానమని చెప్తారు. కానీ పైపైన చూస్తే అక్కడ ఓ గుడి ఉన్నట్టుగానే తెలియదు. అక్కడుండే స్థానికులకు తప్ప అటుగా వెళ్లే బాటసారులకు గాని, వాహనదారులకు గాని ఆ గుడి ఆనవాళ్లు గుర్తించటం అంత సులువు కాదు. అలా ఉంటుంది ఆ ప్రాచీన ఆలయ పరిసరాలు. ఇదిగో అందుకు సాక్ష్యమే ఈ విజువల్స్. శిథిలమైపోతున్న 4 స్తంభాలు. ఆ 4 స్తంభాల చుట్టూ ఉద్దేశపూర్వకంగా వేసే చెత్త చెదారం. హనుమంతుడు ఎవరికీ కనిపించకుండా చేసే కొందరు స్థానికుల కుట్రలు. ఎవరైనా వెళ్లి హనుమంతుడికి అర్చన చేద్దామన్నా సాధ్యం కాని పరిస్థితులు, పరిణామాలు కాలాపత్తర్లో కనిపిస్తాయి. ఎక్కడో పాకిస్తాన్లో లేకపోతే పీఓకేలోని శారదామాత గుడికి పట్టిన దుస్థితి గురించి చెప్పుకుంటాం. కానీ మన ఓల్డ్ సిటీలో మన పక్కనే ఉన్న హనుమంతుడికి ఇలాంటి దుస్థితి ఎందుకు పట్టిందో తెలుసుకోకపోవడం, తెలుసుకోవాలని ఎవరికైనా అనిపించినా అక్కడున్న స్థానిక పరిస్థితులు సహకరించకపోవటం నిజంగా ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. అసలు కాలాపత్తర్ హనుమాన్ గుడి వైశాల్యం ఎంత? అందులోని ఆంజనేయుడికి ఇలాంటి దుస్థితిని కల్పించింది ఎవరు? ఆ వివరాల గురించి అడిగితే అడ్డుపడుతున్నది ఎవరు? ఆ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అసలు సిసలు హనుమాన్ భక్తుల గోడు ఎలా ఉంది? అక్కడికి సమీపంలోనే గోశాల వెనుక భాగంలో జానుమా హనుమాన్ దేవాలయం ఉంది. ఈ గుడికి 400 ఏళ్ల పురాతనమైన చరిత్ర ఉందని కొందరంటారు. కానీ ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటుందని ఆ విగ్రహాన్ని పరిశీలించిన నిపుణులు అంచనా వేస్తున్నారు. జైనుల పాలనా కాలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ముక్క చాలు కదా హైదరాబాద్ చరిత్ర కన్నా ఈ పాత గుడికి ఎంతో వైభవోపేతమైన చరిత్ర ఉందని చెప్పడానికి. ఈ ఆలయం జై హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఎందుకంటే రావణుడి లాంటి అతి బలశాలిని ఢీకొన్న ఆంజనేయుడు కాబట్టి ఇక్కడ ఉన్న హనుమంతుడికి జై హనుమాన్ అని పేరు పెట్టారట. ఆ పేరే మొదటి నుంచి వస్తోంది. కానీ రాను చూస్తే అంత బలవంతుడైన హనుమంతుడి గుడి ఇదిగో ఇలా దీనావస్థకు వెళ్ళిపోయింది. ఈ ఆలయ పరిస్థితిని చూసి ఎందరో హనుమాన్ భక్తులు కరిగి కన్నీరైపోతారంటే అతిశయోక్తి కాదు. ఇది జానుమా హనుమాన్ టెంపుల్ 400 సంవత్సరాల కింద చరిత్ర. ఇది కొన్ని శతాబ్దంగా ఖాళీ పడి ఉన్నది. అంత కబ్జాలకు ఆడ గుడి జాగా ఎంతున్నా తెలియదు. ఎండోమెంట్ వాళ్ళు కూడా ఇచ్చినాం మేము దీని గురించి. వాళ్ళు ఏం రాలేదు, రెస్పాన్స్ ఇచ్చారు. మొన్న వచ్చారు, వాళ్ళు సర్వే చేసిర్రు, జాగా చేసి బౌండరీ వాళ్ళు కట్టిర్రు. మళ్ళీ కూడా వేసినాం దీనికి గోడ కట్టియాలని. దాని గురించి అని భక్తులు వీడికి ఎవరు రారు. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఏం లేదు, ఫెసిలిటీస్ లేదు. వీడికి రానికి బోరింగ్ కానీ ఏది కానీ లేదు. దాని గురించి లైట్ లేదు. దీనికి కారణం దీనికి వచ్చే ఫెసిలిటీ భక్తులు మహిమగల హనుమంతుడు వీడికి వచ్చినా ఏదైనా ముక్కున్నా చేసినా పని అవుతుంది. పని వాళ్ళకు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వస్తున్నా, వాళ్ళు చేస్తా, వీళ్ళు చేస్తా అంటే ఎవరు ముంగటికి వస్తలేరు. మన వాళ్ళు వచ్చే వరకు ముంగటికి ఎవరు రారు గుడికి. ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని కొంతకాలంగా కొందరు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. దేవాలయాన్ని పునర్నిర్మించాలని, ఆక్రమణకు గురైన స్థలాన్ని గుర్తించి కనీసం ఉన్న స్థలానికి పూర్తి స్థాయిలో కంచైనా వెయ్యాలని దేవాదాయ శాఖను కోరారు. ఈ మధ్య కాలంలో ఎండోమెంట్ వారు వచ్చి గుడిని పరిశీలించి హనుమంతుడి విగ్రహం చాలా పురాతనమైందని నిర్ధారించడం విశేషం. గుడి చుట్టూ తీగలతో కంచె వేశారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ చెప్పినట్లు స్థానికులు అంటున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 13 లక్షల అంచనాతో టెండర్లు కూడా పిలిచారట అధికారులు. అది కూడా గత మార్చి నెలలోనే పూర్తయింది. కానీ ఏమైందో ఏమో ఆ పనులేవి మళ్లీ ముందుకు కదలటం లేదు. పాత బస్తీలోని హనుమాన్ గుళ్లకు ఉండే చరిత్రను చూచాయిగా టచ్ చేస్తేనే ఈ భాగ్యనగర ప్రాచీనత ఎంత లోతైందో తెలుస్తుంది కదా. మరి రావణ యుద్ధంలోని ఘట్టాలను స్ఫురింపజేసే ఈ హనుమాన్ మందిరాలకు ఇకనైనా మోక్షం వస్తుందా? మన ప్రభుత్వాధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వదులుతారా? భక్తుల సెంటిమెంట్లకు కనీస ప్రాముఖ్యత ఇస్తారా అని అడుగుతున్నారు కాలాపత్తర్ జానుమా పరిసర ప్రాంత రామ భక్తులు. నమస్తే.
జాగోరే జాగోకి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య అతిథులు మనతో ఉన్నారు. ముందుగా బ్రహ్మశ్రీ పాసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. వారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అలాగే శృంగేరి మఠానికి వారు రాజ్య సంచాలకులు. మరి వారు ఈరోజు మనతో ఉండడం నిజంగా మన సౌభాగ్యం. మరొక విశిష్ట అతిథి శ్రీ టీకే శ్రీధర్ గారు. వారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది. చాలా వరకు టెంపుల్స్కి సంబంధించి ఎన్నో పిల్స్ కూడా వారు వేయడం జరిగింది. ముఖ్యంగా వెయ్యికాల మంటపం తిరుమల దాని మీద కూడా వారు సుదీర్ఘంగా పోరాటం చేశారు. మరి వారు కూడా మన షోలో ఉండడం. నమస్కారం అండి మీ ఇద్దరికి. ఈరోజు మన జాగోరే జాగో ముఖ్య ఉద్దేశం పురాతనమైన ఆలయాలు ఏవైతే కొన్ని వేల సంవత్సరాలుగా వాటి యొక్క విశిష్టత ఉన్న ఈరోజు ఆలయాలన్నీ కూడా మరీ ముఖ్యంగా మన భాగ్యనగరంలో, పాత బస్తీ అని చెప్పుకోబడిన మన భాగ్యనగరంలో కనీస ఆదరణకు నోచుకోలేని పరిస్థితి, దుస్థితి ఈరోజు ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ యొక్క వారం మనం మాట్లాడే ఒక అంశం ఆంజనేయ స్వామి గుడి గురించి. మనందరికీ తెలుసు, మన భారతీయులకి ఆంజనేయ స్వామి అంటే మనకి ఎంతో మనం నిత్యం కొలుచుకునే ఆ దైవం. మరీ ముఖ్యంగా తులసీదాస్ కూడా చెప్పాడు, ఎక్కడైతే స్వామి వారిని కొలుస్తారో వాళ్ళకి అద్భుతమైన మానసిక ప్రశాంతతతో పాటు సుఖశాంతులు లభిస్తాయని హనుమాన్ చాలీసాలో వారు చెప్పడం జరిగింది. మరి అలాంటి ఆంజనేయ స్వామి ప్రతి ఇంట్లో మనం కొలుచుకుంటాం. స్వామి వారి వారి నామం విన్నా, వారి యొక్క నామస్మరణ చేసిన ఒక తన్మయత్వంతో ప్రతి హిందువు పులకరిస్తాడు. అలాంటి ఆంజనేయ స్వామికి సంబంధించి ఆలయాలు ఓల్డ్ సిటీలో పూర్తి నిరాధనకు గురవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడబోయేది 2 ఆలయాలండి. ఒకటి జానుమా, అలాగే కాలాపత్తర్. ఈ 2 చోట్ల కూడా జానుమా తీసుకుంటే స్వామివారి ఆలయ కండిషన్ మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద కనపడుతున్న ఒక విజువల్స్ ఎంతటి దుస్థితిలో ఉన్నది అని. పదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్కి రెపిటేటివ్గా మేము పత్రికల ద్వారా, మా మీడియా మాధ్యమాల ద్వారా కూడా రాసినప్పుడు కాస్తంత స్పందించి మేము వాల్ కడతామని వచ్చారు. ఒక 600 గజాలు ఈ గుడి ఉంది. ఒకసారి ఎలక్షన్ కూడా అంటారా అయిపోయిన తర్వాత కూడా అంటే ప్రతి మారు వీళ్ళకి మనం రిమైండ్ చేయాల్సి వస్తుంది, ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి, పూనుకోండి. అసలు ఓల్డ్ సిటీలో ఉన్న ఆలయాలంటే వీళ్ళకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకు దారుణం అంటున్నా అంటే అది ఓల్డ్ సిటీ కాదు, అది ఓల్డెస్ట్ సిటీ. ఓల్డ్ సిటీ అనే పదం 400 సంవత్సరాల చరిత్రను తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ అందులో 1100, 1000 సంవత్సరాలు అంత పురాతనమైనటువంటి క్షేత్రాల లొకేషన్లో ఉన్నాయి. అంటే ఓల్డెస్ట్ సిటీ. ఇవాళ మనం ఏది గోల్కొండ అంటున్నామో ఆ గోల్కొండ మీదే, ఫోర్ట్ మీద జగదంబ అమ్మవారి క్షేత్రం. 1000 సంవత్సరాల పురాతనం. మనకి ఎప్పుడొచ్చిందమ్మా గోల్కొండ? 400 ఏళ్ళు. అంటే ఓల్డెస్ట్ సిటీగా పేరున్న ఇది ఆక్రమణకి గురై మెల్లిమెల్లిగా హిందువులు తగ్గిపోతూ రజాకార్ మూమెంట్లో ఆ గుళ్ళకి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ తొక్కి పెట్టేశారు. చాలా దారుణమైన పరిస్థితి. ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దానికంటే పనికిమాలిన డిపార్ట్మెంట్ ఇంకోటి ఉండదు. బతికుండంగా పిండాలు పెట్టే కొడుకు ఎలాంటి వాడో, సజీవంగా మూర్తులుండి దేవతలున్నప్పుడు ఆ దేవాలయాలకి పిండం పెట్టే డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఎందుకు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నాను? మనకి 87,235 ఎకరాల భూమి ఎండోమెంట్స్కి ఉంది. ఇందులో ఇవాళ దగ్గర 20,124 ఎకరాలు ఎంక్రోచ్ అయింది. అందులో కేవలం 3,458 ఎకరాలకి మాత్రమే ట్రిబ్యునల్స్కి వెళ్ళారు ఎండోమెంట్స్ నుంచి. 17,000 ఎకరాలు ఏం చేస్తున్నారు? ఏమ్మా, చాలా పెద్ద క్వశ్చన్. 17,000 ఎకరాలు ఎక్కడికి పోయింది? ఎండోమెంట్స్ ఆ భూమికి హక్కుదారు కాదు, కాపలాదారు.
కంచే చేను మేసినట్టు ఇది పరిస్థితి. ఇప్పుడు అందులో జానుమా టెంపుల్ అని మీరు అంటున్నారు. అది నాకేమనిపిస్తోందంటే ఉర్దూలో మీరు జానుమా అన్నారు, జహనుమా అంటే నరకం అని అర్థం. దేవతామూర్తులకి కనీసమైనటువంటి పూజలు లేకుండా అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టి మీరు పోరాడిన తర్వాత ఓ 15 లక్షలు శాంక్షన్ చేసి మేము గోడ కడతాం అని చెప్పి కాగితం మీద పెట్టారే తప్ప CGF ఫండ్స్ తోటి వాళ్ళు చేసింది లేదు. ఇదే ఏ ముఖ్యమంత్రి గారో ఇంకో మంత్రో చెప్తే ఆగమేఘాల మీద పనులు అవుతాయి. ఎందుకు కావట్లేదు? నిర్లక్ష్యం. అది ఏముంది, దేవుడు అంటే అంత తక్కువ భావన ఉన్నప్పుడు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఇది అవసరమా మనకి? నిజంగా పచ్చగా ఉన్న గుళ్ళు మాకు కావాలి అంటూ లోపలికి వెళ్తారు. మీ దగ్గర ఆడిటింగ్ తేడా ఉందండి, అది తేడా ఉంది, ఇది తేడా ఉంది అని ఆ గుళ్ళని ఎండోమెంట్స్లో తీసుకుంటారు. అందులో చూపించిన ఉత్సుకత ఈ గుళ్ళని కాపాడాలి అని ఎందుకు చూపించరు? ఆ జహనుమా టెంపుల్ ఇప్పుడు అది చక్కగా స్లైడ్స్లో మనకు కనిపిస్తోంది. ఏంటమ్మా పరిస్థితి? చెత్త చెదారం అడ్డమైనవన్నీ అందులో పారేస్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా స్పందించాలండి గవర్నమెంట్? వాళ్ళ స్పందించే విధానం ఎలా ఉండాలి? బాబు మేము ఇది చేస్తామో అది చేస్తామో, గుళ్ళ పూజ ఏర్పాటు చేస్తామో ఇంకోటి అనాలి. ఇందులో కమ్యూనల్ రైట్స్ వస్తాయి అని ఒక గుడిని మూసేస్తే అంటే హిందువులు ఎర్రిపప్పలు, ఏమీ చేతగాని దద్దమ్మలు, పూజ చేస్తే జరిగే రయట్స్ గుడిని మూసేస్తే కావు అన్న పూర్ణ విశ్వాసంలో అక్కడ సిఐ ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి పిలిచి మొత్తం రేకులతోటి మూయించేశారు. మీరే ఫైట్ చేస్తున్నారు. ఎలా దాన్ని తెరవాలా వద్దా? అలా మూసేసి ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి అది ఇప్పటికీ ఈవెన్ తర్వాత వెళ్ళి ప్రయత్నం చేస్తున్నా ఈవెన్ టుడే దానికి ఎవడూ లెక్కలేదు, ఏమీ లేదు. ట్రస్టీస్ అని చెప్తారు, ఆ ట్రస్టీస్ ఎవడో ఎవడికి తెలియదు. ఏవో 4 పేర్లు చెప్తే అయ్యా మాకు ఆ గుడికి సంబంధం లేదు, మూసేయడానికి మమ్మల్ని ఏదో ఉన్నట్టుండి పిలిచారు, ఆ పక్కనే ఉన్న కాలనీ నుంచి మేము రావడం జరిగింది, మూసేసాం. తీయాలి అంటే సిఐ నాకు సంబంధం లేదంటున్నాడు. ఎండోమెంట్స్ మేము ఫైల్ పుటప్ చేసామంటున్నాడు. ఆంజనేయ స్వామికి తిండి ఎవడు పెట్టాలి? ఆంజనేయ స్వామికి బట్టెవడు కట్టాలి? ఈ ఎండోమెంట్స్ డబ్బులతోటి మీరందరూ కులుకుతూ కార్లలో తిరుగుతున్నారు, ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఆనందంగా 3 పూట్ల భోజనం చేస్తున్నారు. మీకు డబ్బులు ఇవ్వడానికి మూల కారణమైన స్వామిని పస్తు పెడతారా? దీనికి ఏం రెస్పాన్స్ ఇస్తారు? ఎన్ని రోజులు అక్కడ స్వామిని పస్తు పెడతారో అన్ని రోజుల జీతాలు వీళ్ళకి కట్ చేసి పస్తు పెట్టాలి. యాక్షన్ తీసుకోకపోతే మన లోపల హిందువుల్లో నిస్సత్తు ఏర్పడ్డదమ్మా. చేతగానితనం, క్లైబ్యం. ఏమ్మా ఎంతసేపు ఉన్నా పచ్చగా ఉండే గుళ్ళకి వెళ్తున్నారు. నాదొకటే పిలుపు, మొత్తం ట్విన్ సిటీస్లో లేదు బయట ఉండే హిందువులు పని కట్టుకొని ఓల్డ్ సిటీలో ఉన్న గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి దేవుడికి నమస్కారం చేసి తిరిగి రావాలి. అప్పుడు ఈ దరిద్రం దూరం అవుతుంది. కాబట్టి ఈ విధమైన పర్సెప్షన్ ఎండోమెంట్స్కి ఎప్పటిదాకా మారదో అప్పటిదాకా ఈ సమస్య ఉంటుంది. శ్రీధర్ గారు, ఇప్పుడు మనకి శర్మగారు చెప్పినట్టు మనకి చాలా చక్కగా వివరించారు. దుస్థితి అనేది ఇప్పుడు మీరు కూడా ఎన్నో ఇటువంటి ఆలయాలకు సంబంధించి మీరు ఎన్నో పిల్స్ ఫైట్ చేస్తున్నారు. మీకు తెలుసు ఒక హిందువు పడే మనోవేదన. చాలా వరకు ఏంటంటే ఒక అధైర్యం హిందువులకి, ఆ చైతన్యం లేకపోవడం, మనసులో బాధపడుతూ ఉంటాం. అయ్యో మన గుళ్ళు మూసేస్తున్నారే, నిత్య ధూపదీప నైవేద్యాలు ఉండటం లేదే అని మనం బాధపడుతున్నాం. ఆ బాధ మనసులో 4 గోడల మధ్యనే పరిమితం అవుతుంది. ఈ 4 గోడలు దాటి బయటికి ఎప్పుడు రావాలి? మనము ఎప్పుడు వీటికి నిజంగా వైభవం తేవాలి? చలనం ఎక్కడ రావాలి? దానికి చట్టం సహకరించట్లేదంటారా? చట్టాలు పనిచేయట్లేదంటారా? లేకపోతే చట్టాలు కేవలం హిందువులకు సంబంధించి వస్తేనే మన చట్టాలు మనకి వర్తించవా? చెప్పండి.
అమ్మా, మీరు చాలా చక్కని ప్రశ్న చాలా ఆవేశంతో వేశారు. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది స్వామివారి ఇందాక చెప్పినట్టు మనం చూస్తే ఒక తెలియని పిరికితనంలో ఉంది హిందూ సమాజం ఒకటి. రెండవది కేర్లెస్నెస్. అంటే ఏమైతే మనకెందుకులే, స్వామికైనా పర్వాలేదు, పక్కనోడు మనోడైనా పర్వాలేదు, ఎవరికైనా కూడా మనకు సంబంధం లేదు, మన ఇంటి వరకు వచ్చినప్పుడు కదా చూద్దామనే భావజాలంలో ఉండడం. మూడవది అంటే మొత్తం యొక్క ఫెయిత్. ఒక వ్యవస్థ ఉంది కదా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ, అది దేవుని ఆదాయ శాఖ అయిపోయింది. దేవుడి దగ్గర వచ్చే ఆదాయం తీసుకునే శాఖలాగా అయిపోయింది. అది ప్రభుత్వ కంట్రోల్లో ఉంది కాబట్టి మనం ఇండివిజువల్గా చేసేది ఏముంటుంది, వాళ్ళు టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలి. వారికి ఇంట్రెస్ట్ లేదు. వారు ఏంటంటే పాలిటిక్స్ ప్లే చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది. హిందూ టెంపుల్ని మూస్తున్నారు అంటే 2 రీజన్స్. ఒకటి పొలిటికల్ రీజన్, రెండవది అడ్మినిస్ట్రేటివ్ రీజన్. పొలిటికల్ రీజన్ అంటే ఏంటి, ఓట్ స్ట్రక్చర్ని మార్చుకోవడానికి ఒక భయభ్రాంతులు చేసి తీసుకోవడం. ఇక్కడ హిందువులు అనేవారు వచ్చి వాళ్ళ టెంపుల్కి వెళ్తే మళ్ళీ ఒక జాగృతమయ్యి ఒక సమీకృతమైన పరిస్థితి వచ్చి ఒక టైప్ ఆఫ్ భక్తి భావన పెరగచ్చు, ఒక ధైర్యం రావచ్చు. కాబట్టి అది రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కోఆపరేట్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ ఎండోమెంట్ అథారిటీ వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేయాల్సిందేంటి, శిథిలమవుతున్న టెంపుల్స్ని పునరుద్ధరణ చేయాలి, శిథిలం కాకుండా కాపాడాలి. అన్నిటికంటే ముఖ్యం అక్కడ భక్తులు వచ్చేటట్టు చూడాలి. భక్తుల్ని పంపించేసి వీళ్ళు చేసే యాక్టివిటీ ఏముంది అక్కడ. సో దే ఆర్ ట్రయింగ్ టు కోఆపరేట్ విత్ సమ్ ల్యాండ్ గ్రాబర్స్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో శ్రీధర్ గారు, ఇక్కడ స్పెసిఫిక్గా చట్టపరంగా మీరు చూస్తే ఇప్పుడు ఎవరైతే ఎండోమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యానికి పెనాల్టీ లాంటివి ఉండవంటారా చట్టపరంగా? తప్పకుండా ఉంటుంది. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అయిపోతుంది. అంటే సివిల్ కాండక్ట్ రూల్స్ ప్రకారము వాళ్ళకున్న, ఇప్పుడు ఒక పోలీస్ వారు ఉన్నారనుకోండి, చట్టప్రకారం అతను యాక్ట్ చేయకపోతే అతని మీద చర్య తీసుకోవచ్చు కదా. అలాగే ఏ ఎంప్లాయీ అయినా కూడా చట్ట ప్రకారం వర్క్ చేయకపోతే డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారు. తప్పకుండా CCI రూల్స్ ప్రకారం వాళ్ళని సర్వీస్ లాలో ది గవర్నమెంట్ కెన్ ప్రొసీడ్. కానీ ఎందుకు ప్రొసీడ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా పాలిటిక్స్ ఆడుతున్నారు కదా. భక్తుల్ని పంపించేసి వీళ్ళు చేసే యాక్టివిటీ ఏముంది అక్కడ. అడ్మినిస్ట్రేషన్ది ఫస్ట్ తప్పు. అడ్మినిస్ట్రేషన్ తప్పు చేసిన దాన్ని క్వశ్చన్ చేయలేని మన సమాజం తప్పు. అధైర్యం ప్రతిదీ కూడా పొలిటీషియన్ వస్తే కానీ, వాళ్ళ యొక్క మంది మార్బలంతో వస్తే కానీ మనం ఏం చేయలేము అనే ఒక స్థితికి తెచ్చేశారు. ఇక్కడ దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, డబ్బు చాలామంది దగ్గర ఉండొచ్చు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఏ సంస్కృతిలో అయితే జన్మించావో ఆ సంస్కృతికి నువ్వు ఏం చేయలేనప్పుడు అసలు నీ జన్మ ఎందుకు? ఎందరో అక్కడ బిజినెస్ చేసే వ్యాపారస్తులు ఉన్నారు, నార్త్ ఇండియన్ కమ్యూనిటీ ఉంది, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎండోమెంట్ నుంచి ఈ టెంపుల్స్ని తీసేసి ఐదర్ ఒక అడాప్షన్ అన్న ఈ టెంపుల్ ఇచ్చేస్తే, అడాప్షన్ చేసిన వాళ్ళు ఒక సెక్యూరిటీని పెట్టి, ఒక చక్కని పూజారిని పెట్టి నిత్యము దానికి కావాల్సిన కైంకర్యాలు చేసే విధంగా ప్లాన్ చేయాలి. ఒక హిందూ సమాజంలో ఉన్న వాళ్ళని వాళ్ళు రైట్ టు ప్రీచ్, ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ రిలీజన్ అంటే రాజ్యాంగపరమైన హక్కుని ది పొలిటీషియన్స్ ఆర్ నాట్ రెడీ టు రికగ్నైజ్. ఒకవేళ వాళ్ళు హిందువులకు కూడా రైట్ టు ప్రాక్టీస్ ఉంది, ప్రీచ్ ఉంది, ప్రొఫెస్ ఆఫ్ ఎ రిలీజన్ అని చెప్తే ఓట్ స్ట్రక్చర్ పోతుందని భయం. కానీ అవసరం ఉన్నప్పుడు నామాలు వేసుకుంటారు, లేకపోతే అమ్మవారి శాల్వలు కప్పుకుంటారు. ఇదంతా ఇట్ ఈస్ హ్యాండీ వర్క్ ఆఫ్ పాలిటీషియన్స్ అండ్ ఫర్ దర్ ఓట్. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ప్రైవేట్ ట్రస్ట్ యాక్టివిటీలో దాని ఫండ్స్ ఫ్లో చేసి ఎండోమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఇది హ్యాండ్ ఓవర్ చేయండి. ఒక ఎవరైనా సంబడి హూ కెన్ టేక్ కేర్, ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు లేకపోతే బయటవారో, ఇప్పుడు స్వామి లాంటి వారు ఎవరో ఒకరు సంబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ చేయాలి. చేసినప్పుడు దీనికి సొల్యూషన్ వస్తుంది. ఎండోమెంట్ వచ్చి రియాక్ట్ అవ్వాలి అనేది జరగని పని. వాళ్ళు చెయ్యాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మటుకు ఈవెన్ తిరుమలలో కూడా ఇదే సమస్య.
ఎవరికైతే ఆ స్వామి మీద కానీ హిందూయిజం మీద నమ్మకం లేని వాళ్ళందరూ ఎండోమెంట్ ఎంప్లాయీస్. సో ఇక్కడ వేరే యాంగిల్ కూడా ఉంది, వాళ్ళు దాన్ని చెయ్యనియ్యరు. కాబట్టి వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే హిందూయిజంకి దెబ్బ తగలాలి. ఖచ్చితంగా. ఇందాక వారు చక్కగా అన్నారు, నమ్మకం లేని వాళ్ళు ఆ ఒక్క పొజిషన్స్లో కూర్చుంటున్నారు అని. ప్రతి డిపార్ట్మెంట్కి ఆ అర్హత చూస్తున్నారు. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖకి మాత్రం అక్కడున్న అఫీషియల్స్కి అర్హతను ఎందుకు వాళ్ళు చూడటం లేదనేది అర్థం కావట్లేదు. కోర్టులో మీరు ఒక జడ్జిని కూర్చోబెట్టారు, ఏమండి నేను తీర్పులు ఇస్తాను కానీ నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు అన్నాడు అనుకోండి, అతను ఆ సీట్లో కూర్చోడానికి అర్హుడా? సో దెర్ ఈస్ ద రిలీజియస్ కాన్స్టిట్యూషన్. రిలీజియన్ ఒక ఫండమెంటల్ రైట్. ఇది గవర్నమెంట్ డ్యూటీ కాదు. ఇక్కడ ఈ ఫండమెంటల్ డ్యూటీలో ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించిన బాగోగులు చూడటానికి ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాడు మాత్రమే చేయాలి. ఎవడు పడితే వాడు చేయడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటి, చాలామంది కన్వర్ట్ అయ్యి హిందూస్ కింద ఉంచుకుంటారు పేర్లు. ఇప్పుడు వాడు అఫీషియల్గా హిందూ బట్ అన్అఫీషియల్గా ఇంకో మతము. దీనికి కౌంటర్ చెక్ ఏది? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఏం ఆచారము ఏ పద్ధతి ప్రకారం ఉన్నాడు లేదు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి హిందూ ధర్మానికి సంబంధించిన ఈ రూల్స్ నువ్వు పాటించాలి. ఇప్పుడు ఆ గుళ్ళో బ్రాహ్మడు ఉన్నాడండి, నువ్వు ఇలా రావాలి, ఈ విధంగా ధోతి కట్టుకోవాలి, ఈ బొట్టు ఉండాలి, ఈ పూజా విధానం ఇలా చేయాలి, దేవుడికి ఇది నైవేద్యం పెట్టాలి, ఓ రూల్ ఉంది. ఎండోమెంట్ ఎంప్లాయీకి ఏముందండి? ఏం జీరో. సో దాన్ని మళ్ళీ మన వేషధారణ, మన కట్టు, మన బొట్టు మళ్ళీ తీసుకొని వచ్చి అందులో పెట్టాలి. సో వీ డోంట్ వాంట్ వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్. అందుకని ఈ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మనకి ప్రధానంగా ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలను 3 ఉన్నాయి. ఈ ముగ్గురికి సంబంధించిన ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాసి సర్టిఫై అయిన వాడికి మాత్రమే ఎండోమెంట్స్లో ఉద్యోగము అర్హత. అప్పుడు వాడు చచ్చినట్టు చదువుతాడు. ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ సనాతన ధర్మాన్ని చెప్పరో, నా దృష్టిలో ఆ జిహాదీకి ఈ తల్లిదండ్రులకి పెద్ద తేడా లేదు. ఈ ధర్మంలో పుట్టినవాడు ఈ ధర్మాన్ని చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నాడు? కాబట్టి ఒక విశేషమైనటువంటి జాగృతి ఇవాళ ఈ సమాజంలో రాకపోతే, హెచ్ఎంటీవీ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగకపోతే, మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి ఇవాళ ఈ జాగరూకత తేకపోతే హిందూ ధర్మానికి 2040 నుంచి విశేషమైనటువంటి దాడి చూస్తారు, అనుమానం లేదు. దయించి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పుడు ఇలా జాగృతం అవుతాం అయిన తర్వాత ఇలా మన గుళ్ళని మూసేసినప్పుడు మన మీదే మళ్ళీ మన వ్యవస్థ ద్వారానే దాడి జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు చట్టపరంగా ఎలా ఉంటాయి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇదే ఒక ఆలయాన్ని తీసుకుంటే కాలాపత్తర్లో ఒక జర్నలిస్ట్ అబ్బాయి దాన్ని ఈ పరిస్థితి ఇలా ఉన్నది అని అతను కూలంకుశంగా చూపించే ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి మీద లోకల్గా కమ్యూనల్ అని చెప్పి కేసు వేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు అబ్బాయి మీద. ఇప్పుడు ఒక భక్తులు కావచ్చు, లేకపోతే దేవుడి మీద ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, భక్తున్నవాళ్ళు ఏంటి అన్యాయం అని ప్రశ్నిస్తే ఆ గళాన్ని నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే చట్టపరంగా మనకి ప్రొవిజన్స్ ఉన్నాయా? దాని నుంచి మనకి ఏమైనా ఉపశమనం ఉందంటారా? బయటికి రావచ్చు అంటారా? ఏం చేయాలి శ్రీధర్ గారు? ఇప్పుడు మీరు చెప్పేది కాలాపత్తర్ గురించి. కాలాపత్తర్ కావచ్చు, ఇంకా ఏదో ఆలయమే కావచ్చు. ఇప్పుడు ఒక భక్తురాలుగా అక్కడ అన్యాయం జరుగుతోంది, చెత్త వేస్తున్నారు, నేను కొలిచే నా భగవంతుడిని అక్కడ అవమానిస్తున్నారు, చెత్త వేస్తున్నారు అంటే మనం కళ్ళారా చూస్తూ ఉపేక్షించలేం కదా, మనం ఆరాధించే దేవుణ్ణి. మరి అలాంటి పరిస్థితుల్లో క్వశ్చన్ రేస్ చేస్తే అది కమ్యూనల్ ఎందుకు అవుతుంది శ్రీధర్ గారు? నేను నా దేశంలో ఉన్నానా, పరదేశంలో ఉన్నానా? ఏ దేశంలో ఉన్నా కూడా అది మన అక్కడ ఒక ఆలయం ఉంది, ఆలయానికి భక్తుడికి ప్రభుత్వాధికారులకు ఎంత అధికారం ఉందో భక్తుడిదే ఆ టెంపుల్.
దేవాలయం అనేది భక్తుడికి సంబంధించింది కాబట్టి అక్కడ శుభ్రత పాటించకపోయినప్పుడు ఆక్షేపణ చేసే అధికారం ఆ భక్తుడికి ఉంది. దీపం పెట్టే అధికారం లేదంటారా? అన్నీ ఉన్నాయి. అసలు ఎవరు కూడా అతన్ని ఆపలేరు. సపోజ్ ఈ బిలాంగ్స్ టు హిందూ ఫెయిత్, నేను ఆ దేవుడిని నమ్ముతున్నాను అన్నప్పుడు ఎవరు ఆపలేరు. కాబట్టి అక్కడ చెత్త ఉంది అని ఆయన ఎంక్వైరీ చేసి ఉంటే అరెస్ట్ చేస్తున్నాడంటే ఎవరు ప్రోద్బలంతో చేస్తున్నారు అంటే అక్కడ రాజకీయ కుట్రన్న ఉండాలి, లేకపోతే అరెస్ట్ చేస్తున్న పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యం ఉండాలి. సో ఈ సోల్డ్ అవుట్. ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంత పెద్ద 100 స్క్వేర్ యార్డ్స్ అంతేనా, 150 స్క్వేర్ యార్డ్స్ కాలపత్తారు, 150 స్క్వేర్ యార్డ్స్. ఈ సభాముఖంగా ఈ 100 స్క్వేర్ యార్డ్లు ఏదైతే 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్న కాలాపత్తర్కి రేవంత్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంట్రెస్ట్ తీసుకొని 10 రోజుల లోపల టెంపుల్ కట్టమనండి, దెన్ ఆయన నిజంగా గొప్ప సీఎం అని మనం ఒప్పుకుంటాం. అంటే నువ్వు ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క వే ఆఫ్ బిహేవియర్ మేము చాలా గొప్పవాళ్ళమని వీళ్ళ అంటే పైనున్న రాజకీయ నాయకుల యొక్క వరవడినే అధికారులు ఫాలో అవుతారు. ఇంతకుముందు ఏంటంటే రూల్ ఆఫ్ లా ఫాలో అయ్యేవాళ్ళు. మీరు అడిగారు ప్రశ్న, వీళ్ళు ఫాలో అవ్వాల్సిందేంటి? రూల్ ఆఫ్ లా, కోడెడ్ బుక్. బ్యూరోక్రసీ చేయాల్సిన పని ఏం రూల్లో ఏం చెప్తుంది, ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, షెడ్యూల్ ప్రాపర్టీనా షెడ్యూల్ ప్రాపర్టీ కాదా, ఒకవేళ ఇది మనము ఈ టెంపుల్ని ఎవరికైనా దారదత్తం చేయొచ్చా, మనం చేయలేకపోతున్నాం వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అనేది రూల్. దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చే డబ్బులు నువ్వు తీసుకొని ఇతరత్ర కార్యక్రమాలకు నువ్వు స్పెండ్ చేస్తున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత నీకు లేదా? ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఇప్పుడు దాన్ని వాళ్ళు లాక్ చేశారు. కమ్యూనల్ రైట్స్ అవుతుంది లాక్. అసలు లాక్ చేసే అధికారం పోలీస్కే ఉంది. ఏమైనా 145 ప్రొసీడింగ్స్ పెట్టావా? అక్కడేమైనా కమ్యూనల్ రైట్స్ కావాలి అంటే ఏదైనా 145 పెట్టావా? సిఆర్పిసి లోపల చేసే అధికారం ఉండొచ్చు. అది అయిపోయాక ఆర్డీఓ పని ఏంటి? ఇమీడియట్గా తీయాలి. అంటే నువ్వు అది లాక్ చేసేసి వేరే వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి లేకుండా చేసే అధికారం ఒక పోలీస్కి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎండోమెంట్కి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంత దౌర్భాగ్య స్థితిలో మన లీడర్లు ఎందుకు ఉన్నారు, అసలు హిందూ సమాజం ఎందుకు ఉందంటే ఉంది అని అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా ఉండొచ్చా అసలు? ఇది ఇంత ఇప్పుడు మొత్తం అన్ని విధాల అన్ని సైడ్స్ నుంచి మనం మునిగిపోతున్నాం. ఇంకా జాగోరే జాగో అని పెట్టారు. అంటే ప్లీజ్ అవేక్ అండ్ అరైజ్ ఫ్రమ్ యువర్ స్లంబర్ అని. ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా మనకి సంబంధం లేదు, ఇది మనకి కాదు అనే భావజాలం మీద మీరు యుద్ధం చేయాలి. అధికారుల మీద వీళ్ళ మీద చేసినంత మాత్రాన ఈ మార్పు రాదు. రెండో ఆప్షన్, మీరు లీగల్ అడిగారు కాబట్టి రెండో ఆప్షన్ ఏంటి? ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్, దీన్ని రెస్టోర్ చేయమని చేయలేదు. ఇమ్మీడియట్లీ ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ మీరు వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఫైల్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ది తెలంగాణ హైకోర్టు. పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి స్టేటస్ రిపోర్ట్ కాల్ ఫర్ చేయమని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఎ చెక్ ఆన్ ది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. అది మీరు చేయాల్సిన పని. ఒక పక్కన ఏంటంటే ఇతరత్ర ఆ గుడి మీద ఫెయిత్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఈవెన్ వేరే ఎన్జిఓస్ కానీ ఎవరన్నా ముందరికి రావడం వితౌట్ డిస్టర్బింగ్ ది పీస్. అక్కడ ఏదో టెంపుల్ వచ్చింది కదా అని చెప్పి గొడవలకి వీరు కారణమయ్యేనారు అనే భావన రాకుండా ఫస్ట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఈవెన్ ది లోకల్ పాలిటీషియన్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పాలి హౌ యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ రిలీజియస్ యాక్టివిటీ. నీ మతం నీ గొప్ప ఉండొచ్చు, అంత మాత్రం చేత వేరే మతాన్ని నువ్వు వినాశనం చేసే కంకణం ఎందుకు కట్టుకున్నావు? వీఆర్ నాట్ కమింగ్ ఇన్ యువర్ వే, వై యు ఆర్ కమింగ్ ఇన్ అవర్ వే అని అడిగే ధైర్యం రావాలంటే ఆ ధైర్యం చూపించిన పార్టీల ముందర రావాలి. లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉండి మేము సెంట్రిస్టు, మేము మాకు రైట్ హ్యాండ్ ఒకటే లెఫ్ట్ హ్యాండ్ ఒకటే, మా భావజాలం అంతా కూడా అంత మధ్యస్థం అటు ఇటు కాకుండా ఉండే మధ్యస్థ వైఖరి అని చెప్పాలి. లేకపోతే టోటల్ మేము వామపక్ష భావజాలంలో మాకు దేవుడే లేడు అనే వాళ్ళన్నా రావాలి. కానీ సంఘ సేవ చేస్తారు, దేవుడికి సేవ చేయరు. అంటే ఇవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్ టు డిస్ట్రాయ్ అండ్ డిమాలిష్ ది హిందూ ఆరిజిన్స్. అంటే సనాతన ధర్మాన్ని మూలాల్ని కొట్టడానికే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పారు? పీఠాధిపతులు మఠాధిపతులు ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ చేస్తున్నారని ఒక భయానికి లోన్ చేసి లాక్కున్నారు. దాంట్లో ఆదాయం అంతా తీసుకున్నారు.
తీసుకున్నాక స్వామివారు చెప్పినట్టు అసలు వారికి అర్హత ఉందా లేదా అని టెస్టింగ్ చేసే మెకానిజం ఏంటి? ఇదేమన్నా ఫ్లైట్ నడిపి టెక్నికల్ నాలెడ్జా, లేకపోతే ఒక నావన్ నడిపే టెక్నికల్ నాలెడ్జా? ఎంత అవసరమో, ఒకవేళ అట్లా అనుకుంటే ఎంత అవసరమో ఒక ఆధ్యాత్మిక విషయం లోపల, భగవద్భక్తి విషయం లోపల ఆ నాలెడ్జ్ లేని వాడికి, సెక్యులర్ యాక్టివిటీ ఉన్నవాడికి, లౌకిక దృష్టి ఉన్నవాడికి, లౌకికపరమైన భావజాలం ఉన్నవాడికి మతపరమైన అంశాలతో సంబంధం ఏమిటి? వాళ్ళకి మతపరంగా ఉన్నవాడు, మతానికి సంబంధించిన వాళ్ళు పూజా విధానంలో ఉండాలి. మీరు చూడండి, ప్రతి పెద్ద పెద్ద టెంపుల్స్ లోపల ఈవోలే వచ్చి దండలేసేస్తున్నారు, ఈవోలే వచ్చి శాల్వలు కప్పేస్తున్నారు. భగవంతుడి యొక్క ప్రసాదం ఇవ్వవలసింది అర్చక మాధ్యమంలో ఇవ్వాలి. అర్చకుడికి సంబంధం లేదు, అక్కడున్న ట్రస్టీకి సంబంధం లేదు, అంతా ప్రభుత్వమే చేస్తుంది. మీరేమంటున్నారు? రిలీజియస్ యాక్టివిటీస్లో స్టేట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అంటున్నారు. స్టేట్ యొక్క డెఫినేషన్లోనే కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది. హౌ దే ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది రిలీజియస్ యాక్టివిటీ? సెక్యులర్ యాక్టివిటీ వరకే మీరు చేయాలి, అకౌంట్స్ వరకు, లేకపోతే ఆ టెంపుల్ మెయింటెనెన్స్ వరకే చేయాలి. మీరు పూజలు, పునస్కారాలు, ఆఖరికి వసతి ఇవ్వడానికి, శిక్షణకి, ఒక వైదికపరమైన విద్యాభ్యాసం చేయాలంటే కమిషనర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. వారు ఏది చెప్తే వీరు అలా నడవాలి. ఏమిటిది? ఇప్పటికైనా ఇంతమంది దగ్గర 140 కోట్ల లోపల సుమారు 100 కోట్ల మంది ఉన్న భారతీయులు, ఒక సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఉండగా, ఒక 100 గజాల 150 గజాల ఆలయాన్ని మనం రక్షించుకోలేము అంటే మనం ఏ విధంగా గొప్పవాళ్ళం చెప్పండి. అది ఆ జాగృతి రావాలి. అంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. సరే, మీరు నేను వెళ్తాం, మీరు చెప్తున్నారు శ్రీధర్ గారు, మీరు వెళ్తారంటే వెళ్తాం, సమయం వస్తే వెళ్తాం. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, వెళ్తాం. మీకు అక్కడ దృష్టికి ఉన్న పాత బస్తీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఎందుకంత సైలెంట్గా ఉండాల్సి వస్తుంది? వాళ్ళకి రీజన్స్ అన్నా బయటికి రావాలి కదా. కాబట్టి దేర్ ఆర్ ఫారమ్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయవచ్చు, లేదా ఒక రిప్రజెంటేషన్ టు ది చీఫ్ మినిస్టర్. ఇది పరిస్థితి. 10 days లోపల ఇది సాల్వ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కేసులు పెట్టి అంటే వాళ్ళ మీద పడుతున్నాయో వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఈజీగా వస్తారు. ఏముంది అసలు కమ్యూనల్ రైట్స్ అంటే ఒక క్లాస్కి ఇంకో క్లాస్, ఒక వర్గాన్ని ఇంకో వర్గం, ఒక మతాన్ని ఇంకో మతం వాళ్ళు దూషించుకోవడం. వారి యొక్క ఆలయాన్ని వారు క్లీన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఉన్నదానికి అది ఎలా కమ్యూనల్ రైట్స్ వస్తుంది? అంటే ఇక్కడ ఏంటి, అక్కడ పోలీస్ ఆఫీసరు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర అయిందంటున్నారు. అంటే అప్పుడున్న ప్రభుత్వము అక్కడ వాళ్ళకున్న మైత్రి సంబంధంలో పోలీస్ వాళ్ళు కూడా వణికిపోతున్నారు. ఎంత పొలిటీషియన్స్లు ఏది చెప్తే అదే చేస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్స్ అనే కాన్సెప్ట్ పోయింది, పబ్లిక్ అనే సర్వీస్ పోయింది. పర్సనల్ సర్వెంట్స్ ఆఫ్ ది పొలిటీషియన్స్ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగులందరూ. కాబట్టి మీరు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చినా రిజిస్టర్ చేసుకోరు. మీరు ఎఫ్ఐఆర్ అంటే అక్యూజ్డ్ నేమో కొడతారు, నిజమైన విక్టిమ్ని వదిలేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ టైం లోపల కమ్యూనల్ రైట్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది కమ్యూనల్ రైట్స్? దేనికి అయిపోతుంది? గొడవలు జరగాలంటే ఎప్పుడైనా జరుగుతుంది. ఒక చిన్న 150 square yards టెంపుల్కి అయిపోతుంది కమ్యూనల్ రైట్స్. ఒకవేళ అవుతుంది అనుకో, నువ్వు యాజ్ అ సిఐ, యాజ్ అ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు ఏం చేస్తున్నావు? రిజైన్ చేయాలి. రిజైన్ చేయి. నీకు అంత నువ్వు కెనాట్ హ్యాండిల్ ఇట్. పై ఆఫీసర్ చెప్పారండి. ఎవడా పై ఆఫీసర్? కమాన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకోండి. ఆస్క్ ఎ క్వశ్చన్ టు హిమ్. ఎవరు నీకు చెప్పారు చెప్పమనండి. హూ ఇస్ దట్ ఆఫీసర్? లెట్ హిమ్ కమ్ అవుట్ ఇన్ టు పబ్లిక్. సో మనము సీ దేర్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ ఫైటింగ్. ఏదంటే అది మనం చీకట్లో బాణాలు వేయడానికి మనం అర్జునుడు కాదు. వీ షుడ్ బి వెరీ ఫోకస్ టు హిట్ అండ్ లీగల్ డైమెన్షన్లలో కొట్టాలి. అండ్ వీ షుడ్ స్టార్ట్ ఇదంతా కూడా ఏదో ఇష్యూస్ రేజ్ చేసాము, ఇట్ షుడ్ గో ఏ పొలిటికల్ అడ్వాంటేజ్ టు వన్ పార్టీ ఆర్ అనేది మన ఏం ఉండకూడదు. ఓన్లీ పీపుల్, దట్ ఈస్ రియల్ డెమోక్రసీ. సో ఇంకోటి ఏంటంటే పౌరుల బాధ్యత కూడా ఏంటంటే మన యొక్క జాతీయ సంపదని మనం గౌరవించాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీస్, రెస్పెక్టింగ్ యువర్ హెరిటేజ్. స్వామివారు చెప్పినట్టు 1000 సంవత్సరాల టెంపుల్, 1500 సంవత్సరాల టెంపుల్, అది నీ నేషనల్ హెరిటేజ్ కాదా? నీ సంస్కృతి యొక్క మూల ఆధారం కాదా?
వాటిని నువ్వు కొట్టేసుకున్నాక ఇంక ఏముంది, నీ గొప్పతనం ఏముంది? ఖచ్చితంగా. అసలు నీ ఎగ్జిస్టెన్స్కి ఏం అర్థం ఉంది చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్న ఆఫీసర్లు అనేక డిపార్ట్మెంట్లో మనం చూస్తుంటే నైతికంగా కూడా వాళ్ళకంటూ మనస్సాక్షి లేదంటారా? ఇంత జరుగుతోంది కదా, ఇప్పుడు మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే వాళ్ళ జీతాలు అన్నీ కూడా దీని నుంచి వస్తున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా చూస్తే చాలా వరకు ప్రముఖ దేవాలయాలు మనం చూస్తే తిరుమల దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి వచ్చే ఖజానాలో ఉన్న డబ్బంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. దేవుడు డబ్బును వాడుతున్నారు, అనేక కార్యక్రమాలకి ప్రభుత్వాలు వాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూల్ కూడా అక్కడి నుంచే వెళ్తాయి, వాళ్ళ డబ్బులు కూడా అక్కడి నుంచే వెళ్తాయి, వాళ్ళ జీతాలు అక్కడి నుంచే వెళ్తాయి. దేవుడిచ్చిన కూడు తింటున్నారు, కానీ దేవుడికి కనీసం ధూపదీప నైవేద్యాలు పెట్టడం లేదు. మరీ ముఖ్యంగా గట్టిగా ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తున్నారు, అమాయకైన భక్తుల మీద కేసులు వేస్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే కమ్యూనల్ అనే బూచిని చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి నిజంగా పూర్తిగా నైతిక విలువలు చచ్చిపోయాయి వీళ్ళల్లో. దీనికి ఏంటి మీరు జాగృతం చేయాలి హిందూ సమాజంలో. మీరు మీ యొక్క ఫాలోవర్స్ లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఈరోజు జాగృతం అవ్వాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అసలు ఏం చేయాలి మనం? అసలు ముందు ఈ ప్రాపర్టీ ఉందో లేదో ఈయన లెటర్ పెట్టాడు. వెదర్ ఇట్ బిలాంగ్స్ టు ఎండోమెంట్స్ ఆర్ నాట్ అని చెప్పడానికి ఇప్పటికీ నెలల తరబడైంది. ఏమ్మా అంటే ఒక ప్రాపర్టీని ఎండోమెంట్స్లో ఉందో లేదో చెప్పడానికి నీకు ఇంత టైం పట్టింది అంటే నువ్వు ఎక్కడున్నావు? ఇమీడియట్ ఆ లెటర్ పెట్టి రెస్పాన్స్ ఇవ్వనటువంటి ఆఫీసర్, అది ఇన్స్పెక్టరా, అసిస్టెంట్ కమిషనరా, ఎవరైనా కానీ వాళ్ళు బాధ్యులు. మా వల్ల కాదు, మేము ఈ ఉద్యోగం చేయము, వేరే పని చేసుకుంటామనైనా వెళ్ళాలి, లేదా ఇమీడియట్గా పని చేయాలి. ఈ లక్షణం కనిపించట్లేదు. రెండో మిస్టేక్. మూడో మిస్టేక్, ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఆ చుట్టుపక్కలే చాలామంది ఉంటారు. వాళ్ళు ఫైట్ చేయలేదా? చేశారు. వాళ్ళు అలసిపోయేటటువంటి స్థాయిలో ఇక దీన్ని వదిలేయటమే నయ్యం అనే స్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాంటి టెంపుల్స్ నాకు తెలుసు. ఇప్పుడు జరగాల్సినటువంటిది ఏంటి అంటే ఈ కాలాపత్తర్ గుడికి, ఈ జానుమా టెంపుల్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు పని లేకపోయినా పని కట్టుకొని ఆ ఓల్డ్ సిటీలోకి వెళ్ళి అలికి పూజ చేయాలి. జనాన్ని కాదనగలిగే దమ్ము పొలిటీషియన్స్కు ఉందా? ఇంతమంది జనం ఇంట్రెస్ట్ అక్కడ ఉంటే ఛాన్స్ ఉందా? పచ్చగా ఉన్న గుళ్ళకి వెళ్ళటం కాదు, మేము ఎలా అయినా మా గుళ్ళని సాధించుకోవాలి అని హిందువులందరూ ఏకబిగిన ఏకతాటి మీదకి వచ్చి మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు. ఎక్కడో మేడారం అడవుల లోపలే ఏర్పాట్లు చేస్తారు. జనం వస్తే అడవుల్లో చేస్తారు. అది ఓల్డ్ సిటీ, ఓల్డెస్ట్ సిటీ. ఎవడి కోసం చేయదు ప్రభుత్వం? జనం వస్తే చేయాలి కదా. ఈ జనము భయం, మనకెందుకు గొడవలు, మనకెందుకు వచ్చిన విషయంలే. ఆ దేవుడి వల్ల నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ వైదిక సంప్రదాయంలో చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ఆ వైదిక సంప్రదాయం. వాడి నామకరణం కావాలి, వాడికి అక్షరాభ్యాసం కావాలి, వాడికి అవసరమైన అన్నప్రాసన అన్నీ కావాలి హిందూ ధర్మంలో. కానీ ధర్మానికి సంబంధించిన దేవుడు ఏమైనా నాకు పర్వాలేదండి. ఈ స్థితి నుంచి బయటికి రానంత దాకా ఇలాంటి ఇబ్బంది మనకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా హిందువులారా, జాగోరే జాగో, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ కార్యక్రమము ఇదేదో నా కంఠశోషం, నా గొంతు పోయింది, కానీ ఎందుకు వచ్చాను? తీసుకున్నటువంటి కాన్సెప్ట్లో ఉన్న గొప్పతనాన్ని జనానికి అందించాలి. నా గొంతు ఇలా మాట్లాడుతూ పోయినా పర్వాలేదు, కానీ ధర్మం కోసం పోవాలి. ధర్మం కోసం ఉండండి, భయపడద్దు. అలసత్వం, అజాడ్యత ఇవన్నీ కూడా దూరం పెట్టి మనం వెళ్ళి అమ్మ వెలిసింది, ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఆయన తినకుండా నేను తింటే ద్రోహం అని లోకల్ ఉన్నవాళ్ళు, బయట వాళ్ళు కూడా వస్తే లోకల్ ఉన్న వాళ్ళకి ఉత్సాహం పెరుగుతుంది. ఇది ఒక్క హెచ్ఎంటీవీ బాధ్యతే కాదు. ఏ ఛానల్స్
హిందూ ధర్మం పేరు మీద ఇవాళ డబ్బులు సంపాదిస్తున్నాయో, ఈ ధర్మ ప్రచారం కోసం పనిచేస్తున్నాయో, దానికి సంబంధించిన యాజమాన్యాలు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇది మా బాధ్యత అని తీసుకోవాలి. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్. ఎవరెవరు ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరో, ఎవరు ఈ గుళ్ళని చూపించి జనాలకి బాగా ప్రచారం చేసి జనాన్ని తీసుకురారో, వాళ్ళందరూ కూడా సనాతన ధర్మ ద్రోహుల్లో భాగులుగా మిగిలిపోతారు. కాబట్టి ఆ పని జరగకూడదు. లెటస్ సెక్యులరు, పొలిటికల్, రాజకీయం అంతా ఒక ఎత్తు, ధర్మం ఒక్కటి ఒక ఎత్తు. ఈ ధర్మాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆ ధర్మమే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది వాళ్ళున్న మీడియా, పొలిటికల్, హిందూ రాజకీయ నాయకులు లేరా? అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైనా అయి ఉండొచ్చు. అంతకంటే బలమైన పదవుల్లోనే హిందూ రాజకీయ నాయకులు లేరా? చేతకాకుండా వాళ్ళు ఏమి పనికిరామనే క్లీబ స్థితిలో ఉన్నారా? ఎందుకు రియాక్ట్ అవ్వరు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ధర్మము అనేది వచ్చినప్పుడు అందరూ ఒకటే మాట మాట్లాడాలి. ఈ బీజేపీ వాడు మాట్లాడాడు కాబట్టి కాంగ్రెస్ నేను మాట్లాడను, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడనని కమ్యూనిస్టులు కాదు. అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్కి న్యాయం జరగాలన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మతాలు, మాకేం కొత్త విమ్మని అడగట్లా. గివ్ బ్యాక్ అవర్ రైట్స్, జాయిన్ అస్ అండ్ ఫైట్. మీ చేతుల్లో మొత్తం మీ కబంధ హస్తాల్లో పెట్టుకొని మీ అడ్మినిస్ట్రేషన్ని మొత్తాన్ని మీరు భయభ్రాంతుల్ని చేస్తున్నారు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ హైడ్రా అని పేరు వచ్చి మీకు కాలేజీలో, బిల్డింగ్లో ఆక్రమణకు గురైనవి కొడుతున్నారు. అంటే ఇఫ్ పొలిటికల్ పీపుల్ వాంట్ దే కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళకు అక్కర్లేకపోతే దేవుడు కూడా పస్తు పడుకోవాల్సిందే. ఎవరు నడుపుతున్నారు? కాన్స్టిట్యూషన్ కాదు, వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఇది దేశాన్ని నడుపుతున్నాయి. ఈ ధర్మాన్ని ఆక్రమించుకున్నాయి. దాని నుంచి బయటికి రావాలి అంటే హిందువులందరూ కలిసి ఏకీకృతమై పోరాడాలమ్మా, అప్పుడే సాధ్యం. మనకి బంగారే శర్మ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఏమిటి, ఎలా జాగృతం అవ్వాలి అని. మీ మాటల్లో ఫైనల్గా కన్క్లూడ్ చేస్తూ చట్టపరంగా కూడా మనం దీన్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఒకవేళ నిజంగా ఇలా భయభ్రాంతులకు గురైన యువత వాళ్ళ మీద కేసులు వస్తాయనో ఏమన్నా వస్తే మనకి లీగల్ సపోర్ట్ అంటే ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, మనం వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అంటే మన టెంపుల్స్ ప్రొటెక్షన్ విషయంలో ఇక్కడ ఏది కమ్యూనల్ రైట్స్ కాదు, కమ్యూనల్ని రేకెత్తిచ్చే విషయం కాదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన ఆలయాన్ని మనం పూర్వవైభవం తెచ్చుకునే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా మీరు అఫీషియల్స్కి కూడా ఎటువంటి సూచన ఇస్తారు? మీ యొక్క అధికార దుర్వినియోగం చేయకుండా ఉండడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? మొదటి సూచన ఏంటంటే ఎవరైతే కమిటీ కానీ ఎవరైనా పెద్దలు పనిచేస్తున్నారో చేసే ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని వారికి వివరించడం. రెండోది, ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పడుతుంది. పోలీసు వారు మనకు కోఆపరేట్ చేయకపోతే డీజీపీ గారికి అప్రోచ్ అయ్యి ఒక కమిటీలాగా ఉండాలి. ఒకరు ఇద్దరు చేస్తే అయ్యే పని కాదు. వెళ్ళి దిస్ ఈజ్ వాట్ ది లాక్సిటీ దే ఆర్ డూయింగ్. అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారిని కలవడం. ఇవన్నీ చర్యలు చేసినాక కూడా మనకేం రిలీఫ్ రాకపోతే హైకోర్టుని అప్రోచ్ అవ్వడం. ఎందుకంటే హైకోర్టు ఎప్పుడైనా కూడా ఏదైనా 226లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో వెళ్ళినప్పుడు మీకు వాటితో ఉన్న సంబంధం ఏంటి, మీరు చేసిన చర్యలు ఏంటి అని అడుగుతుంది. కాబట్టి ఈ ఫౌండేషన్ వర్క్ కంపల్సరీ చేసి ఓ స్టాంప్ వేసుకోవాలి. విత్ రిగార్డ్ టు అంటే ఫాల్స్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎనీ పర్సన్స్, డెఫినెట్లీగా వారికి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి చాలా మంచి అడ్వకేట్స్ దే ఆర్ రెడీ టు గివ్ ఎ సపోర్ట్. అసలు ఆ స్టేజ్ వరకు రాకూడదు. వన్స్ లీగల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చిందంటే ఇష్యూ డైవర్ట్ చేయడంలో ఫస్ట్ టాక్టిక్ అది. సో వీఆర్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు ఎన్కరేజ్ ఎనీ టైప్ ఆఫ్ అరెస్ట్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు లీగల్ టజల్ విత్ ది గవర్నమెంట్. మనకు కావాల్సింది పీస్ఫుల్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీకి అనుగుణంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యూత్ ఆర్గనైజేషన్స్, వారికి ఈ విషయం తెలియచేయడం, ఆర్ బిజినెస్ లాబీస్కి తెలియచేయడం, టీచర్లకి తెలియజేయడం,
సార్ మంచి మాట చెప్పారు. ఎన్నో సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. అవసరం ఉంది, అవసరం లేనిది అవర్స్ టుగెదర్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే బదులు ఇలాంటి విషయాల మీద ఒక కనీసం అవేర్నెస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఒక భయం వస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ స్పాయిల్ ది ఓట్ స్ట్రక్చర్. ఇక్కడున్న ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఒక 700-800 స్క్వేర్ యార్డ్సే క్వశ్చన్ కాదు. ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ ఆల్సో. ఇండియాలో ఎక్కడైనా ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది, భారతదేశంలో ప్రతి వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారుగా. కాబట్టి దీని ఒక చైన్ రియాక్షన్ రావాలి, ఆ విధంగా జాగృతి జరగాలి. ఫైనల్గా మీరు మీ స్పందన. జాగోరే జాగో అని యమునా పాఠక్ నన్ను పిలవకపోతే నేను కూడా నిద్రపోయి ఉండేవాడిని. బికాజ్ చెప్పిన తర్వాతే నేను డేటా తెచ్చుకొని ఈ కాలాపత్తర్ టెంపుల్ ఏమిటి, జానుమా టెంపుల్ ఏంటి, ఇవి చూసింది. సో నాకు కూడా ఒక లైట్ వచ్చింది. ఇలా కొన్ని వేల టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడ? వెల్ విత్ ఇన్ ఓల్డ్ సిటీ, బహదూర్పుర. ఈ కార్యక్రమం దయ ఉంచి ఆపత్తు. ఎవరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, నా ఫేస్బుక్, నా వాట్సాప్ ఫాలో అయి నేను చెప్పే మాటలు ఫాలో అవుతూ ఉంటారో, ధర్మాన్ని ఎవరెవరు ఫాలో అవుతున్నారో, దయ ఉంచి దీన్ని విస్తృతం చేయండి, అందరికీ పంపించండి. ఈ నాలెడ్జ్ అన్ని వైపులా వ్యాప్తి చెందాలి. ఇప్పుడు కళ్ళు తెరవలేదా? నౌ ఆర్ నెవర్. ఇప్పుడు తెరవండి, లేకపోతే ఎప్పటికీ కళ్ళు తెరిచే అవకాశం ఉండదు. ఇప్పుడు బిందువుగా ఉన్న జాగోరే జాగో ఒక మహాసముద్రమైనటువంటి వైదిక చైతన్యం కావాలి అని మనసా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీధర్ గారు, మీరు ఫైనల్గా. లెట్ దేర్ బి ఏ డార్క్నెస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, కానీ ఒక్క మ్యాచ్ స్టిక్, ఒక లైట్ విల్ థ్రో అవే ది డార్క్నెస్. కాబట్టి ఈ జాగోరే జాగో అని మీరు స్టార్ట్ చేసిన ఈ చిన్న స్పార్క్ ఆఫ్ విజ్డమ్ అందరినీ జాగృతం చేసి మన ధర్మం పట్ల సరిగ్గా నడుచుకొని మన ఆలయ పరిరక్షణకి, మన సాంప్రదాయ పరిరక్షణకి పనిచేస్తున్న దిశలో వెళ్తుందని నేను భావిస్తున్నాను. దీనికి మంచి భవిష్యత్తు ఉంది. అందరూ జాగోరే జాగో. ఈరోజు మనకి ఇక్కడికి విచ్చేసి ఎంతో చైతన్యపరిచిన మన ముఖ్య అతిథులు ఇద్దరికి బంగారే శర్మ గారికి మీకు ధన్యవాదాలు, అలాగే శ్రీధర్ గారు మీకు కూడా ధన్యవాదాలు. భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి వారు అనాది నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అలాంటి ఆ స్వామి వారి ఆలయాలకు ఈరోజు పాత బస్తీలో కనీస ఆదరణ లేక, ధూపదీప నైవేద్యాలు లేక మూతపడి ఉండడం, నిర్లక్ష్యానికి జాప్యానికి గురి అవ్వడం అనేక మంది భక్తులను కలవరపెడుతోంది. ఇలాంటి క్రమంలో ఇక్కడ వికసించిన సంస్కృతిని హిందూ సంస్కృతిగా, ధర్మాన్ని హిందూ ధర్మంగా, చారిత్రాత్మక కట్టడాలను హిందూ వారసత్వ సంపదలుగా భావించే ప్రతి ఒక్కరూ హిందువేనని ఒక విశిష్ట కార్యపద్ధతి ద్వారా తిరిగి హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, అధికారులు తమ బాధ్యతలను ఎరిగి నైతికంగా విలువలతో కూడిన ధర్మబద్ధమైన నవ సమాజ నిర్మాణానికి సనాతన ధర్మ పునాదులను గుర్తెరిగి వ్యవహరించాలని వక్తలు పేర్కొన్నారు.